నమస్కారం. ఆరోగ్యంగా ఆనందంగా అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. నా వీడియోను చూసిన వాళ్ళందరికీ, నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. చూడని వాళ్ళు, కొత్తగా చూసేవాళ్ళు చూసి నన్ను సపోర్ట్ చేయండి. ఈరోజు నేను సాయిబాబా అష్టోత్తరము చదవబోతున్నాను. సాయిబాబా అష్టోత్తరము చదివినందువలన ఏమిటి అనేది నాకు తెలిసిన విషయాలు కొన్ని చెప్పబోతున్నాను. అప్లోడ్స్ భక్తి ఛానల్కి స్వాగతం. ఈ యొక్క సాయిబాబా అష్టోత్తరం చదివినందువల్ల మానసిక శారీరక ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. మనకి మానసికంగా ప్రశాంతత కలుగుతుంది, దైవానుగ్రహం కలుగుతుంది. దైవానుగ్రహం కలిగినదే కాకుండా ఆ సాయిబాబా అంటే ఒక గురువు ఉంటే అన్నీ ఉన్నట్టే మనకి. అంటే విద్య, పెళ్ళి, తర్వాత మనకి ఉద్యోగము అన్నీ కూడా మనకి వస్తుంది. అందువల్ల ఈ యొక్క గురువు అనుగ్రహము అందరికీ తప్పకుండా కావాలి. అందువల్ల ఈ యొక్క సాయిబాబాని మనం అందరం కూడా కొలవాలి. రోజు కొలిచినా పర్వాలేదు. అలా వీలు కాని వాళ్ళు గురువారం రోజమైనా ఫోటో కానీ విగ్రహం కానీ ఏది ఉన్నా అది పెట్టుకొని పువ్వులతో 108 నామాలు ఉంటుంది. ఆ 108 నామాలతో మనము పూజ చేస్తే మనకి చాలా మంచి జరుగుతుంది. అలాంటి ఆ సాయిబాబా అనుగ్రహం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క సాయిబాబా అష్టోత్తరము చదవబోతున్నాను. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం లక్ష్మీనారాయణాయ నమః. ఓం కృష్ణ రామ శివ మారుత్యాది రూపాయ నమః. ఓం శేషాసాయినే నమః. ఓం గోదావరి తట శిర్డి వాసినే నమః. ఓం భక్త హృదయాలయాయ నమః. ఓం సర్వహృదయలయాయ నమః. ఓం భూతావాసాయ నమః. ఓం భూత భవిష్యద్భావవర్జితాయ నమః. ఓం కాలాతీతాయ నమః. ఓం కాలాయ నమః. ఓం కాలకాలాయ నమః. ఓం కాలదర్పదమనాయ నమః. ఓం మృత్యుంజయాయ నమః. ఓం అమర్త్యాయ నమః. ఓం మర్తభయప్రాదాయ నమః. ఓం జీవాధారాయ నమః. ఓం సర్వాధారాయ నమః. ఓం భక్తవన సమర్థాయ నమః. ఓం భక్తవన ప్రతిజ్ఞాయ నమః. ఓం అన్నవస్త్రదాయ నమః. ఓం ఆరోగ్యక్షేమదాయ నమః. ఓం ధన మాంగళ్య ప్రాదాయ నమః. ఓం బుద్ధి సిద్ధి ప్రాదాయ నమః. ఓం పుత్ర మిత్ర కళాత్ర బంధుదాయ నమః. ఓం యోగక్షేమభాయ నమః. ఓం ఆపద్బాంధవాయ నమః. ఓం మార్గబాంధవే నమః. ఓం భుక్తి ముక్తి స్వర్గాపవర్గదాయ నమః. ఓం ప్రియాయ నమః. ఓం ప్రీతివర్ధనాయ నమః. ఓం అంతర్యామినే నమః. ఓం సచ్చిదాత్మనే నమః. ఓం నిత్యానందాయ నమః. ఓం పరమసుఖదాయ నమః. ఓం పరమేశ్వరాయ నమః. ఓం పరబ్రహ్మణే నమః. ఓం పరమాత్మనే నమః. ఓం జ్ఞానస్వరూపిణే నమః. ఓం జగతపిత్రే నమః. ఓం భక్తానాం మాతృదాతృపితామహాయ నమః. ఓం భక్తభయప్రాదాయ నమః. ఓం భక్తపరాధీనాయ నమః. ఓం భక్తానుగ్రహకారకాయ నమః. ఓం శరణాగతవత్సలాయ నమః. ఓం భక్తి శక్తి ప్రాదాయ నమః. ఓం జ్ఞాన వైరాగ్య ప్రాదాయ నమః. ఓం ప్రేమ ప్రాదాయ నమః. ఓం సంక్షయ హృదయ దౌర్బల్య పాపకర్మ వాసనాక్షయకరాయ నమః. ఓం హృదయ గ్రంథి భేదకాయ నమః. ఓం కర్మధ్వంసినే నమః. ఓం శుద్ధ సత్వ స్థితాయ నమః. ఓం గుణాతీత గుణాత్మనే నమః. ఓం అనంత కళ్యాణ గుణాయ నమః. ఓం అమిత పరాక్రమాయ నమః. ఓం జైనే నమః. ఓం దుర్దాక్షోభ్యాయ నమః. ఓం త్రిలోకేషు అతిఘాత గతయే నమః. ఓం అశంకరహితాయ నమః. ఓం సర్వశక్తిమూర్తయే నమః. ఓం స్వరూప సుందరాయ నమః. ఓం సులోచనాయ నమః. ఓం బహురూప విశ్వమూర్తయే నమః. ఓం అరూపావ్యక్తాయ నమః. ఓం అచింత్యాయ నమః. ఓం సూక్ష్మాయ నమః. ఓం సర్వంతర్యామిణే నమః. ఓం మనోవాగతీతాయ నమః. ఓం ప్రేమమూర్తయే నమః. ఓం సులభ దుర్లభాయ నమః.
ఓం అసహాయ సహాయాయ నమః. ఓం అనాథనాథ దీన బాంధవే నమః. ఓం సర్వాభారభృతే నమః. ఓం ఆకర్మనేక కర్మ సుకర్మణే నమః. ఓం పుణ్యశ్రవణ కీర్తనాయ నమః. ఓం తీర్థాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం సతంగతయే నమః. ఓం సత్పరాయణాయ నమః. ఓం లోకనాథాయ నమః. ఓం పాపనానగాయ నమః. ఓం అమృతాంశవే నమః. ఓం భాస్కర ప్రభాయ నమః. ఓం బ్రహ్మచర్య తపశ్చర్యాది సుబ్రతాయ నమః. ఓం సత్యధర్మపరాయణాయ నమః. ఓం సిద్ధేశ్వరాయ నమః. ఓం సిద్ధసంకల్పాయ నమః. ఓం యోగేశ్వరాయ నమః. ఓం భగవతే నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం సత్పురుషాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం సత్యతత్వబోధకాయ నమః. ఓం కామాధీశ ద్వైరి ధ్వంసినే నమః. ఓం ఆబేదు నందానుభవ ప్రయాయ నమః. ఓం సర్వమత సమ్మతాయ నమః. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ వెంకటేశ రమణాయ నమః. ఓం అద్భుతనందచర్యాయ నమః. ఓం ప్రపన్నాతిహరాయ నమః. ఓం సంసార సర్వదుఃఖ క్షకరాయ నమః. ఓం సర్వతోముఖాయ నమః. ఓం సర్వతర్భహిస్థితాయ నమః. ఓం సర్వమంగళకరాయ నమః. ఓం సర్వాభీష్టప్రదాయ నమః. ఓం సమరస సన్మార్గ స్థాపనాయ నమః. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఈ అష్టోత్తరము పుట్టినరోజు తర్వాత ఏదైనా పండగల రోజులు కూడా మనము చేసుకుంటే మనకి పాజిటివ్ ఎనర్జీ అనేది ఉండేది కాకుండా మనకు కూడా మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. ఈ సాయిబాబా అష్టోత్తరము చెప్పడమే కాకుండా సాయిబాబాకి కొంతమంది గురువారం కూడా ఉపవాసం ఉండి ఈ యొక్క సాయిబాబాకి పూజ చేస్తారండి. ఉపవాసము అంటే దేవుడికి దగ్గరగా ఉండడము. కొంతమంది ఒక పూట తిని ఒక పూట టిఫిన్ తిని అలా ఉంటారు. మనము ఈ సాయిబాబాకి ఇన్ని వారాలు ఉంటామని చెప్పి కోరుకొని మనం ఏదైనా కోరిక ఉంటే మనము కోరుకొని మనం చేశామంటే మనకి తప్పకుండా ఆ కోరిక అనేది నెరవేరుతుంది. సాయిబాబా అనుగ్రహం అనేది తప్పకుండా ఉంటుంది. ఈ సాయిబాబాది గురువారమే కాకుండా ఆదివారం కూడా ఏకాదశి రోజు కూడా ఈ సాయిబాబాని మనము పూజ చేయవచ్చు. గుడికి వీలైతే గుడికి వెళ్ళి అక్కడ సాయిబాబా గుడి, ప్రతి సాయిబాబా గుడిలోనూ దుని అనేది ఉంటుంది. అక్కడ మనము ఒక కొబ్బరికాయను, ఇది మురమరాలు అంటారు, వాటిని మళ్ళీ అగరబత్తి ఇలాంటివన్నీ కూడా ఆ దునిలో వేస్తారు. అంటే దునిలో మనము కర్రెలు ఇలాంటిది ఏదైనా సరే దాంట్లో వేస్తే మనకి మంచి జరుగుతుందని ఆ దునిలో వేసి ప్రదక్షిణాలు చేస్తే మనకి తప్పకుండా మంచి జరుగుతుంది. ఆ యొక్క దునిలో ఉన్న పొగ కూడా మన మీద పడిందంటే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలా సాయిబాబా గుడికి కూడా వీలైతే దగ్గరలో ఉంటే ఆ సాయిబాబా గుడికి వెళ్ళి మనము అన్నదానం ప్రతి గుళ్ళోనూ చేస్తారు. ఆ యొక్క ప్రసాదాన్ని కూడా తింటే కూడా చాలా మంచిది. నాకు తెలిసినది ఈ సాయిబాబా గురించి మీకు నేను చెప్పాను. సాయిబాబా గురించి అందరికీ కూడా చాలా తెలుస్తుంది, అయినా నాకు తెలిసింది కొన్ని చెప్తాను. నన్ను సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయడానికి లైక్ చేయండి, మీ వాళ్ళందరితోనూ షేర్ చేయండి. నమస్కారం.